వెల్కమ్ టు నవ్వుల తోరణం. నేను మీ లక్కీ. అందమైన జీవితంలో పార్ట్ 5 ఎలా ఉందో చూసేద్దామా? ప్రియా, వెళ్ళి టీ పెట్టుకరా. అలాగే అత్తమ్మ. ఎవరెవరు టీ తాగుతారు, ఎవరెవరు కాఫీ తాగుతారు? నాకు టీ తీసుకురా. నాకు కాఫీ కావాలి. కాఫీ ఎందుకు? మీరు కూడా టీ తాగొచ్చు కదా. కాఫీ తాగితే బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఓ, అందుకేనా రోజుకు 3 సార్లు కాఫీ తాగుతూ కీస్ ఎక్కడ పెట్టాను, రిమోట్ ఎక్కడ పెట్టాను అని వెతుక్కుంటూ ఉంటారు. నాకు కాఫీ స్ట్రాంగ్గా తీసుకురా ప్రియా. కాఫీ స్ట్రాంగ్గా తాగడం కాదు, పనులు కూడా అలాగే చెయ్యాలి. ఏంటి, నేను మిమ్మల్ని అన్నానని మీరు వాన్ని అంటున్నారా? అవును, అంతే మరి. అమ్మో, వీళ్ళందరినీ తట్టుకోవాలంటే నేను మాత్రం స్ట్రాంగ్గా కాఫీ తాగాలి. కాఫీ ఏంటి ఇంత చప్పగా ఉంది? అవును, నేనే షుగర్ తక్కువగా వేయమని చెప్పాను. ఎందుకు తక్కువగా వేయమని చెప్పావు? డాక్టర్ చెప్పాడు కదా. డాక్టరు షుగర్ తగ్గియమని చెప్పాడు, మొత్తానికే మానేయమని చెప్పలేదు. ఏం పర్వాలేదు, తాగండి. ఒంట్లో చాలా చక్కెర ఉంది కదా. ఎందుకు అమ్మా, నాన్నని ఏదో ఒకటి అంటా ఉంటావు, తాగని కదా. నేను అనడం కాదు, నాన్నే అనేటట్టుగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఏంటి తీరిగ్గా కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు? అవును, ఖాళీగా ఉన్నాను కదా, పేపర్ చదువుకుంటున్నాను. నీకు కూడా ఏం పని లేదు కదా, ఖాళీగానే ఉన్నావు, నువ్వు కూడా పేపర్ చదువుకో. వదిన గారు, కొంచెం కందిపప్పు ఇస్తారు? అయ్యో, కందిపప్పు నిన్నే అయిపోయింది. నేను మీ అన్నయ్య కూడా తెమ్మని చెప్పాను. నాకెప్పుడు చెప్పావే? మీకు రోజు రోజుకి మతిమరుపు ఎక్కువగా అయిపోతుంది. నేను చెప్పాను కదా నిన్న తీసుకురమ్మని. అలాగే వదినమ్మ, నేను వెళ్ళొస్తాను. ఏంటి లక్ష్మి, నాకెప్పుడు చెప్పావు కందిపప్పు తీసుకురమ్మని? ఆవిడ ముందు నాకు మతిమర్పని అంటున్నావు. అయ్యో, మీరు ఊరుకోండి, మీకేమీ తెలియదు. ఆవిడ రోజు వచ్చి చక్కెర, టీ పొడి, ఉప్పు, పప్పు అంటూ తీసుకెళ్తా ఉంటుంది. మళ్ళీ ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. అందుకే అలా అన్నాను. ఓ అలాగా, నీకు తెలివి చాలా ఎక్కువగా ఉంది. మరి ఏమనుకుంటున్నారు? ఈ లక్ష్మి అంటే నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది మరి. ఇలా ఉంది వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవ్వుల తోరణం ఛానల్. నెక్స్ట్ పార్టులో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.